గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. బంగారు తెలంగాణ సాధన కోసమే ముఖ్యమంత్రి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ప్రధానమైంది సాగునీటి రంగం. భారతదేశానికే సాగునీటి రంగాన్ని ఆదర్శవంతంగా చేస్తామని చెప్పారు. ఈ ఆచరణ బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. సాగునీటి రంగంలో వారి విజన్ ఏమిటి, అనుకున్న లక్ష్యాన్ని ఎట్లా సాధించబోతున్నారు, దేశానికే మోడల్గా ఎట్లా తీర్చిదిద్దబోతున్నారు, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు మన దగ్గర ఉన్న లైవ్ షోలో ఉన్నారు. హరీష్ రావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో మీరు కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గోదావరి, కృష్ణా నదులపైన ప్రాజెక్టుల విషయమై మాట్లాడుతున్నారు. మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి, అవి ఎట్లా జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలతో వైరుధ్యాలను పెంచుకొని పక్క రాష్ట్రాలతో నీటి పంపకాలంటే ధర్నాలు, లాఠీ చార్జీలు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ట్రిబ్యునళ్ళు, ఫైనల్గా ప్రాజెక్టులకు ఒక కొలికి రాకపోవడం, ప్రాజెక్టుపై ఏ నిర్ణయం కూడా జరగక సంవత్సరాల కొద్ది కాల వ్యవధిని మనం గతంలో చూసాం. అంతిమంగా మనం ఏదైనా సాధించగలిగామా అంటే మనం సాధించగలిగింది అయితే ఏమీ లేదు. సో అందువల్ల తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అది రాష్ట్రం ఏదైనా మహారాష్ట్రనా, కర్ణాటకనా, ఆంధ్రప్రదేశ్, వీలైనంత వరకు కూడా లివ్ అండ్ లెట్ లివ్, మీరు బతకండి, మేము కూడా బతకాలి, ఎవరి హక్కులను వాళ్ళని కాపాడుకుంటూ వేగవంతంగా ప్రాజెక్టులను పూర్తి చేసుకొని సముద్రం పాలవుతున్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకొని ప్రజలను బతికించుకోవాలి, రాష్ట్రాలను సస్యశ్యామలం చేసుకోవాలన్నదే ప్రభుత్వం యొక్క సంకల్పం. సో ఆ క్రమంలో భాగంగానే మేము ఇటు మహారాష్ట్రతో చర్చలు జరిపాం, కర్ణాటకతో కూడా చర్చిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్తో కూడా చర్చించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒకటికి మాత్రం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు అవి పర్మనెంట్గా ఉంటాయి. అవి తుడిచేస్తే చెదిరిపోయేటివో జరిపేస్తే జరిగిపోయేటువంటివి కావు. ఒక నీళ్ళ విషయంలోనే కాదు, అనేక విషయాల్లో కూడా ఆయా రాష్ట్రాలతో మనకు ఎప్పుడూ సంబంధాలు కలిగే ఉంటాం. అంతర్రాష్ట్ర రోడ్డు విషయాల్లో కానీ, ట్రాన్స్పోర్ట్ బస్సెస్ విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, ఇలా అనేక విషయాల్లో మనకు సంబంధాలు కలిగి ఉంటాం. సో మనం కలిసి సహకరించుకున్నాం. అల్టిమేట్లీ వీఆర్ ఆల్ ఇండియన్స్. మనందరం కూడా ఒక దేశంలో ఉండాల్సిన వాళ్ళం, భారత రాజ్యాంగానికి లోబడి అందరం ఉండాల్సినటువంటి వాళ్ళం. సో ఈ పరిస్థితుల్లో కలిసి పనిచేసుకొని మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో ఆ క్రమంలో ఇరు మహారాష్ట్రతో చర్చలు చాలా వరకు పురోగతిలో ఉన్నాయి, కర్ణాటకతో కూడా చాలా వరకు పురోగతిలో ఉన్నాయి. ఈరోజు కర్ణాటకతో రెండు విషయాలు మాట్లాడినాం. ఒకటి, ఆర్డిఎస్ ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉందో దానికి సాగునీరు అందాలంటే కర్ణాటకలో దాని హెడ్ వర్క్స్ ఉన్నాయి కనుక, కర్ణాటకలో రీచ్ ఉంది కనుక అక్కడ వాళ్ళు పనిచేస్తే కానీ మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సో దాన్ని వేగవంతం చేసుకోవడం కోసం త్రాగునీరుకి మహబూబ్నగర్ జిల్లాకి ఇబ్బంది అవుతుంది, కొన్ని నీళ్ళు ఆల్మట్టి నుంచి నారాయణపూర్ డ్యామ్ నుంచి ఇవ్వమని అడిగాం. దాని మీద కూడా 1-2 రోజుల్లో సానుకూలంగా స్పందిస్తామని, మొదటిసారి ఒక పక్క రాష్ట్రం నుంచి మన త్రాగునీరు కోసం నీళ్ళు తెచ్చుకోవడం అనేటువంటిది ఒక ఫస్ట్ టైం ఒక ఎఫర్ట్ చేసినాం, అది సక్సెస్ అవుతా ఉంది. మహారాష్ట్రతో కూడా మీరు చూస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు, మహారాష్ట్రలో కాంగ్రెసు, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రాణహిత విషయంలో, బ్యారేజ్ విషయంలో వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. హైట్ 152, 148, 150 ఏ నిర్ణయం తీసుకోకుండా, మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేకుండా వారు పనులు ప్రారంభించినారు. అంతిమంగా ఈరోజు ఎంత ఇబ్బంది జరుగుతుంది. సో ఇలాంటి విషయాలు జరగకుండా మేము మహారాష్ట్రతో, కర్ణాటకతో, ఇటు ఏపీతో కూడా మాట్లాడి మనం సముద్రం పాలవుతున్నటువంటి గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలకు వినియోగించుకోవాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. అన్నది గోదావరి నది విషయంలో, ప్రాణహిత దాని విషయంలో అంతకు ముందున్న ప్రభుత్వం అంతా చేసింది, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏం లేదని విపక్షాల నుంచి వస్తున్నారు. అంతకుముందు అసలు చేసింది ఏమైనా ఉందా? అంతకుముందు ఏమీ చేయలేదు కదా. ఉన్న కాకతీయుల కాలంలో అసఫ్ జాహీలు, నిజాం నవాబు కట్టించిన చెరువులను నిర్లక్ష్యం చేసి చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మనకు దక్కకుండా పోయి అవి సముద్రం పాలు లేకపోతే కృష్ణా బ్యారేజ్కో ధవళేశ్వరం బ్యారేజ్కో చేరినాయి తప్ప మనకు ఆ నీళ్లు దక్కలేదు. మేజర్ ఇరిగేషన్లో ఒక్క ప్రాజెక్ట్ అన్న ఏదన్నా నిజంగా కట్టింది, పూర్తయి ఫలితాలు అందించింది 60 సంవత్సరాల్లో ఒక్కటైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు దేవాదుల ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమంలో పుట్టింది 2001లో. 2001 నుంచి 2014 వరకు 13 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఎన్ని ఎకరాలు వచ్చినాయండి? పూర్తయిందా 13 సంవత్సరాల్లో? ఏ ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి పూర్తిగా మనకు ఈరోజు వచ్చింది? సార్, మీరు అంటున్నారు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామనేది, అంటే ఇప్పటి నుంచి అంటే 2014 తర్వాత నుంచి 1 కోటి ఎకరాల, లేకపోతే కనుక పాతవి రెండు కలుపుకొని
పాతది ఉన్నది పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఒకటి మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, దురదృష్టవశాత్తు మన పాత ప్రాజెక్టులు కూడా ఈరోజు నీళ్లు లేకుండా పోయినాయి. ఎస్ఆర్ఎస్పిలో మీరు చూస్తే మనకు 145 టీఎంసీల నీళ్లు మనకు గోదావరి ట్రిబ్యునల్ అలొకేషన్ ఇచ్చింది. 145లో ఎస్ఆర్ఎస్పిలో మనం యావరేజ్గా చూస్తే గుడ్ ఇయర్లు మంచి వర్షాలు బట్టి కూడా 70-80 టీఎంసీలకు మించి వాడుకుంటలేము. ఈ సంవత్సరం అయితే నీళ్లు కదా ఎస్ఆర్ఎస్పి, చుక్క నీళ్ళు రాలేదు ఎస్ఆర్ఎస్పిలో. అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టుకు 58 టీఎంసీలు అలొకేషన్ ఉంది. అక్కడ అసలు ఏమైనా నీళ్ళు వస్తున్నాయా? ఒక్క చుక్క నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. ఎస్ఆర్ఎస్పి 2, ఇక ఎస్ఆర్ఎస్పి 1కే దిక్కు లేదు, 2 ఎక్కడిది? ఎస్ఆర్ఎస్పి 2లో మనకు దాదాపు 4,40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు తవ్వినరు, తుమ్మలు మొలిసినాయి తప్ప ఎస్ఆర్ఎస్పి 2కు 20 టీఎంసీల అలొకేషన్ ఉంది. ఒక చుక్క మనం వాడుకున్నటువంటి పరిస్థితి లేదు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ 20 టీఎంసీల అలొకేషన్ ఉంది. 2 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. మరి ఇక ఫ్లడ్ అసలు ఎస్ఆర్ఎస్పీకే లేదు, ఫ్లడ్ ఎక్కడిది? సో ఈ రకంగా మనం చూసుకుంటూ పోతే అసలు ఉన్న ప్రాజెక్టులు, కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా అటు మహారాష్ట్ర కానీ, ఇటు కర్ణాటక కానీ, ఇటు మంజీరా మీద, అటు గోదావరి మీద, ఇటు కృష్ణా మీద 400కు పైగా బ్యారేజీలు కట్టడం వల్ల నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. రావాల్సిన నీళ్ళు అసలు మన కట్టిన ప్రాజెక్టులే ఈరోజు నీళ్లు లేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి రీఇంజనీరింగ్ చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనం ఏం ఆలోచిస్తున్నాము, కొత్త ఆయకట్టుతో పాటు ఆల్రెడీ కట్టినటువంటి ప్రాజెక్టులను స్టెబిలైజేషన్ చేసుకోవడం. ఆల్రెడీ మనం ఎందుకంటే పెట్టుబడి పెట్టున్నాం, నీళ్లు రావడం లేదు, స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడతా ఉంది. సో ఆ ప్రాజెక్టులను కూడా లైవ్లోకి తెచ్చి దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నమే రీఇంజనీరింగ్. దీంట్లో సార్ మీరు ఇది 1,00,00,000 ఎకరాలలో అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంతకు ముందు ఉన్నదానికంటే చెరువుల కిందనో లేకపోతే అక్కడక్కడ కాలువల కిందనో ఉన్నదానికంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని ఎకరాల భూమికి నీళ్ళు వస్తాయి? ఇప్పుడు యావరేజ్గా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే 1,00,000 ఎకరాలు ప్రతి నియోజకవర్గానికి నీళ్లు అందించాలి. మనకు తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఈ హైదరాబాద్ నగరం లాంటి ఒక అర్బనైజ్డ్ నియోజకవర్గాలు 18-19 పోతే 100 నియోజకవర్గాలు. సో కుడి ఎడమగా నియోజకవర్గానికి ₹1,00,000 ఎకరాలు అనుకుంటే 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం సంకల్పం. సరే, కొన్ని నియోజకవర్గాలు అనువైనటువంటి పరిస్థితులు ఉండి, జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉండి, ల్యాండ్ కొన్ని చోట్ల విపరీతమైన ఫారెస్ట్ ఉండి ల్యాండ్ అవైలబిలిటీ ఉండదు. సో కొన్ని చోట్ల జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాంటి చోట ఒక చోట 1,50,000 రావచ్చు, ఒక దగ్గర 60-70 రావచ్చు. బట్ యావరేజ్గా 1,00,000 ఎకరాలు ప్రతి నియోజకవర్గానికి అండ్ యావరేజ్గా రావాలనేటువంటిది ప్రభుత్వ సంకల్పం. తద్వారా 1,00,00,000 ఎకరాలు తెలంగాణలో సాగులోకి వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోతుంది. మీరు ఒక్కటి గమనించండి దయచేసి. ఇప్పుడు రైతులకు మనం చాలా చేస్తున్నాం, ప్రభుత్వాలు వచ్చి రుణమాఫీలు చేస్తున్నాయి. గతంలో ఒక ప్రభుత్వం చేసింది, తర్వాత ఒక ప్రభుత్వం మాఫీ చేస్తుంది. కానీ రైతుల ఆత్మహత్యలు ఆగినాయా? ఇవాళ మేము తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,024 కోట్లతో గోడౌన్లు కడుతున్నాం. పగటిపూట దాదాపు 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి నాణ్యమైన 9 గంటల కరెంట్ ఇస్తున్నాం, మంచి విత్తనాలు ఇస్తున్నాం, మంచి ఎరువులు అందిస్తున్నాం సకాలంలో. కానీ ఎన్ని చేసినా సాగునీరు లేక ఇంకా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అంతిమంగా వ్యవసాయానికి ప్రధానమైనటువంటి ముడిసరుకు నీరు. ఆ నీరు మనం అందించగలిగితే డెఫినెట్గా ఇంకొకటి అటు ఇటైనా రైతు నిలదొక్కోగలుగుతాడు, రైతు నిలబడగలుగుతాడు. అందుకే ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం స్వయంగా ఆయన ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా, వ్యవసాయంలో ఉండే సాధక బాధకాలు బాగా తెలిసిన వ్యక్తిగా ఈరోజు నీళ్ల మీద ఈ ప్రభుత్వం బాగా దృష్టి పెట్టడం జరిగింది. సార్ మీరు అంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది నీళ్ళ మీదనే. ఇవి అంటే తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామానికి నీళ్లు వస్తాయని గట్టి హామీ 100%. ఇప్పుడు మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో 46,000 చెరువులు పోయినాయి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే. ఉన్న చెరువులు, మిగిలిన చెరువులు మేము మొత్తం లెక్కించి వివరాలు తెప్పిస్తే చెరువులు, కొంటలు, చిన్న చిన్న అన్నీ కలిపితే 46,000 ఉన్నాయి. అసలు ఎప్పుడైనా ఈ చెరువులను పట్టించుకున్న పాపాన పోయినారండి? ఏ రోజైనా ఒక చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనేటువంటి ప్రయత్నం ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి గారైనా ఎప్పుడైనా ఆలోచన జరిగిందా? ఎందుకంటే అందుకే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఈ చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించుకొని కృష్ణా, గోదావరి నదులలో మనకు ఉండేటువంటి పూర్తి హక్కును, మైనర్ ఇరిగేషన్లో ఉండేటువంటి హక్కులను వాడుకోవాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం. కృష్ణాలో చూస్తే చెరువుల కింద దాదాపు 89 టీఎంసీల వాటర్ అలొకేషన్ మనకు కృష్ణాలో ఉంది. కానీ ఎంత వాడుకుంటున్నాం చెరువుల కింద అని చూస్తే హార్డ్లీ గుడ్ ఇయర్ కూడా 45 టీఎంసీలకు మించి కృష్ణా మైనర్ ఇరిగేషన్లో కృష్ణా చెరువులు కలిపి తెలంగాణ అన్ని చెరువులు కలిపి కృష్ణా నది పరివాహకంలో. గోదావరి కింద మనకు చూసుకుంటే దాదాపు 165 టీఎంసీల అలొకేషన్ ఉంది. కానీ దాంట్లో మనం వాడుకుంటున్నది ఎంత అంటే 80కి మించి వాడుకుంటలేము, మంచి వర్షాలు పడ్డప్పుడు కూడా. అంటే
మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చెరువులు ఉన్నాయి, వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల సగానికి సగం మనం వాడుకున్నటువంటి పరిస్థితి మైనర్ ఇరిగేషన్లో మనం చూస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే పూర్తి స్థాయిలో ఉన్న చెరువులనన్నీ, కుంటలను పునరుజ్జీవనం కల్పించి పునరుద్ధరణ చేసుకొని అక్కడ పూర్తి స్థాయిలో మనకున్న అలొకేషన్ను వినియోగించుకోవాలనేటువంటిది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సార్ మంత్రి గారు, నిజామాబాద్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు మీతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లోకి వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. మంత్రి గారు ఉన్నారు, అడగండి మీ ప్రశ్న ఏమిటి? సార్ మంత్రి గారికి నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మిషన్ కాకతీయ ఏదైతే చేపట్టిందో అది చాలా బ్రహ్మాండమైన కాన్సెప్ట్ సార్. అది మన చెరువులు ఏదైతే నిర్లక్ష్యానికి గురైనాయో అవన్నీ ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్న ఈ పనులు ఏదైతే ఉన్నాయో ఊరి స్వరూపాలే మారిపోవడానికి అవకాశం ఉంది సార్. దీనికి మేము అభినందన తెలుపుతా ఉన్నాం, ఇంత మంచి కాన్సెప్ట్ ని మీరు తీసుకొచ్చినందుకు. నెక్స్ట్ ఇది ఒకటి మీకు చిన్న సబ్మిషన్ సార్. పై లెవెల్లో ఎంత ఫైర్ ఉందో మీకు గాని మన కేసీఆర్ గారు గాని, కింద లెవెల్లో మనకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంచెం స్పిరిట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది సార్. ఎక్కడైతే మనకి మిషన్ కాకతీయ పనులు జరుగుతున్నాయో ఇంకొంచెం అనుకున్న దానికన్నా ఇంకొంచెం తక్కువనే ఉందనేది ఏర్పడుతుంది సార్ మనకి మా జిల్లాలో అయితే, నిజామాబాద్ జిల్లాలో. శ్రీనివాస్ రెడ్డి గారు, డెఫినెట్లీ ఒకేసారి మొత్తం రాకపోవచ్చు, బట్ మీ దగ్గర కూడా నేను అప్పుడప్పుడు గమనిస్తుంటాను. మీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి మంత్రి రాష్ట్రానికి ఉన్న బాన్స్వాడలో ప్రతి చెరువు దగ్గరికి వారు వెళ్ళడం, రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ప్రతి చెరువు దగ్గరికి వెళ్ళడం, కొంతమంది బాగా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీరు అన్నట్టు నిజంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్. ఐ టేక్ ఇట్ వెరీ పాజిటివ్. ప్రభుత్వం కూడా అసలు మేము కూడా ఈ చెరువుల కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమములుగా ప్రజల భాగస్వామ్యంతో జరగాలనే ప్రభుత్వం కూడా కోరుకుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు గమనిస్తే గతంలో చెరువు పని అంటే ఒక కాంట్రాక్టరు, ఒక ఇంజనీర్ ఏదో చెరువు కట్ట మీద ఊరో తొలకలు పోయి పనిచేసుకునేవాళ్ళు. మీరు ఈ మధ్య చూడండి, చెరువు పని అంటే చెరువు శిఖములో గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి కూర్చొని ఒక పండగలాగా, ఒక కార్యక్రమంలాగా జరుగుతూ ఉంది. అంటే ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం ప్రోగ్రాంలో. సో ప్రజలకు ఎప్పుడైతే ఈ చెరువు ఏం జరగబోతుంది, ఎంత డబ్బు శాంక్షన్ అయింది, ఏ రకమైన మరమ్మతు అవుతుంది అనేది ఒకసారి ప్రజల పరం మనం చేయగలిగితే, ప్రజలకు తెలవగలిగితే ప్రజలే దాన్ని నిలబెట్టుకుంటారు, సక్రమంగా పని జరిగేటట్టు చూసుకుంటారు అనేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాకుండా ప్రతి చెరువుకు ఆ మండల స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి ప్రజలకు ఎంత వీలైతే అంత భాగస్వామ్యం పెంచగలిగితే క్వాలిటీ పెరుగుతుంది, సకాలంలో పూర్తవుతుంది. ప్రజల భాగస్వామ్యం ఉంటే 10 కాలాల పాటు ఆ చెరువును వాళ్ళు కాపాడుకుంటారనేటువంటిదే ప్రభుత్వం యొక్క సంకల్పం. చొప్పదండి నుంచి శ్యామ్ సుందర్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. శ్యామ్ సుందర్ గారు నమస్తే సార్. మంత్రి గారితో అడగండి ప్రశ్న, ఈ ప్రశ్న ఏమిటి? సార్ నమస్తే సార్. నమస్తే శ్యామ్ సుందర్ గారు. సార్ మాది చుప్పాయండి గ్రామం సార్, కరీంనగర్ జిల్లా. చెప్పండి. సార్ ఇక్కడ మాకు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉన్నది సార్. ఇప్పుడు లైనింగ్ పనులు ఇంకా మా దగ్గర మొదలు కాలేదు ఇంకా. అయితే మొన్న ఒక 15 days బ్యాక్ వచ్చేసి టిప్పర్లు వచ్చేసి చూసుకొని వెళ్ళారు సార్, కిందికి దిగారు. అదేదో దిగబడుతుందని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు సార్. ఇంకా వర్క్ ఏం స్టార్ట్ కావట్లేదు సార్. ఇంకొకటి సార్, మాది చుప్పదండి లోకల్లో ఒకటి రామ్ చెరువు అని ఉన్నది సార్. ఆ చెరువు పుడికతీత లాస్ట్ ఇయర్ అయిపోయింది సార్. అయితే ఇప్పుడు ఊర్లో ఉన్న తూర్పువాడ సైడ్ ఇంకొక చెరువు ఉన్నది సార్, పెద్ద చెరువు. అది మినీ ట్యాంక్ బండ్ గా చేస్తామన్నప్పుడు మనకు అంటే సీఎం గారు మనకు అప్పుడు అన్నారు. అప్పుడు అది మనకు ఇక్కడ బుడిగ శోభక్క సార్ మా ఎమ్మెల్యే. అయితే ఇప్పుడు అది తీసుకెళ్లి మనకి రేవేళ్లలో ఇచ్చారు సార్. మనకి ఇక్కడ ఓన్లీ పుడికతీత మాత్రమే ఇచ్చారు. శ్యామ్ సుందర్ గారు, 2 విషయాలు మీరు అంటున్నది. అసలు ఈ కాకతీయ కెనాలు మోడర్నైజేషన్, వాస్తవానికి కాకతీయ కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ 9000 క్యూసెక్కులు. ఏ సంవత్సరం కూడా అబో ఎల్ఎండి అది 5000 క్యూసెక్లు, హార్డ్లీ 5500 క్యూసెక్లకు మించి మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్ఎండికి నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. ఎల్ఎండి నుంచి బిలో ఎల్ఎండి ఇటు వరంగల్ జిల్లాకు కానీ అటు ఎస్ఆర్ఎస్పి 2కు వెళ్లాల్సింది. అందులో దాని క్యారీయింగ్ కెపాసిటీ 8000 క్యూసెక్కులు అయితే అది ఏ సంవత్సరం కూడా 4000 క్యూసెక్కులకు మించి పోలేదు. అంటే ఇన్ని సంవత్సరాల్లో కెనాలు యొక్క నిర్ధారిత సామర్థ్యం ఏ రోజు కూడా పోలేదు. మరి పోనప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసే ప్రయత్నమో దాన్ని చేసే ప్రయత్నం ఎవరు చేయలే. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 ఆయకట్టు 9,68,000 ఎకరాలు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆయకట్టు 4,40,000 ఎకరాలు. ఆయన ఏమంటాడు, వచ్చిపోయినాయి. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఎవరు పట్టించుకోలేదని
పట్టించుకోక, అంటే అసలు ఆ కెనాల్ను బాగు చేయాలనే ఆలోచనే ఈ 60 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు ఎల్ఎండి కట్టినప్పటి నుంచి. సో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మేము 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కేవలం 4 మాసాల టైం మాత్రమే ఇచ్చినాం. 4 నెలల్లో పూర్తి చేస్తే ఈవెన్ 1% ఇన్సెంటివ్ కూడా ఇస్తాం, లేదంటే యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేము పెట్టినాం. బిలో ఎల్ఎండి 90% పనులు పూర్తయినాయి. అబోవ్ ఎల్ఎండి కొన్ని పనులు ప్రారంభమై 50% పూర్తయినాయి. మీరు చెప్పింది ఏదన్నా ఉంటే కూడా డెఫినెట్గా మేము వెరిఫై చేస్తాం. అది 100% కాకతీయ కెనాల్ మోడర్నైజేషన్ పనులను పూర్తి చేసి ప్రతి చుక్కను కూడా వాడుకునే విధంగా, కాకతీయ కెనాల్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే విధంగా మొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. మినీ ట్యాంక్ బండ్ విషయానికి మీ ఎంపీ వినోద్ గారు నా దృష్టికి తీసుకొచ్చినారు, తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాం. వేములవాడ నుంచి రామగౌడ్ గారు ఫోన్లోకి వచ్చారు. రామగౌడ్ గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్. అడగండి, మంత్రి గారు అడగండి మీ డౌట్. సార్ ఏం లేదు, సంకటపల్లి మధ్యమ గురించి సార్, మీరు మధ్యమ దగ్గరికి వస్తారు సార్. చెప్పండి చెప్పండి. మాది సంకటపల్లి సార్, మండల్. చెప్పండి. మీరు సెర్చ్ చేస్తున్నారు సార్, మరి మా మధ్యమ గురించి వినబడలే రామగౌడ్ గారు. అర్థం కాలే మీ ప్రశ్న, మళ్ళీ అడగండి. మధ్యమానలో ఒకసారి మీరు విజిట్ చేస్తారా సార్? మీరు విజిట్ చేస్తారని పండుగ మనం పేపర్కి ఇచ్చింది సార్. అవునవును, నెక్స్ట్ వీక్ వస్తున్నా. మిడ్ మానేర్ కూడా మనం వేగవంతంగా పూర్తి చేయాలనుకుంటున్నాం రామగౌడ్ గారు. మీ నిర్వాసితుల ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా చాలా వరకు పరిష్కారం చేసినాం. ఇంకా ఏమైనా ఉంటే కూడా డెఫినెట్గా ఈ వీక్లో మీ దగ్గరికి వస్తాను. వచ్చి అటు ప్రాజెక్టు పురోగతితో పాటు నిర్వాసితులకు సంబంధించిన ఏవైనా ఇష్యూస్ ఉంటే కూడా మీ అందరితో మాట్లాడి దాన్ని పరిష్కరిస్తాం. ఈ సంవత్సరం మిడ్ మానేర్లో 3 TMCల నీళ్లు నింపాలని, వచ్చే సంవత్సరానికి 100% మిడ్ మానేర్ ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా ఆల్మోస్ట్ డే టు డే ప్రతిరోజు ఎంత కాంక్రీట్ పడ్డది, ఎంత ఎర్త్ వర్క్ జరిగిందని డే టు డే ప్రభుత్వం అత్యంత ప్రియారిటీతోని మిడ్ మానేర్ యొక్క పనులను సమీక్షిస్తుంది. సార్, ఇందాక ఫస్ట్ కాలర్ మాట్లాడుతున్నాడు ఆయన, కింది స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు మిషన్ కాకతీయ విషయంలో వాళ్ళకంత స్ఫూర్తిదాయకంగా లేరు అండి. ఎందుకు లేరు అట్లా? అంటే ఇక్కడ 2 విషయాలు మనం టు బి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే చెరువు పని అంటే సర్పంచ్కు, తమ పార్టీ కార్యకర్తలకు వాళ్ళు నామినేషన్ మీద బాక్స్ టెండర్లు పెట్టి ఇచ్చుకునేవాళ్ళు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువు పనులను అత్యంత పారదర్శకంగా నిర్మించాలి, ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంలో ఎలాంటి క్రిటిసిజం ఉండకూడదు, అన్ని వర్గాలు అన్ని పార్టీలకు అతీతంగా ప్రజల భాగస్వామ్యంతో జరగాలని చెప్పి ప్రతి పని ₹1 ఖర్చు పెట్టినా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ టెండర్లో పెట్టమన్నాం. అందుకే మీరు చూస్తే మిషన్ కాకతీయ 1లో మాకు యావరేజ్గా టెండర్ లెస్ పోయింది ఎంత అంటే 23%. 23%, ఒకళ్ళు 30, 35, ఒక చోట 10, ఒక చోట 5. యావరేజ్ లెస్ రాష్ట్రంలో మేము 8,400 చెరువులకు 23% లెస్ పోవడము, ప్రజల భాగస్వామ్యం వల్ల 600 కోట్ల రూపాయలు మేము ఆదా చేయగలిగాం. సో కొంత సర్పంచులకు, ఎంపీటీసీలకు వాస్తవానికి పాపం వాళ్ళకి వర్కులు రావట్లేదు, అంటే కాంపిటీషన్లో పోయి 20-30% లెస్ పోతూ ఉన్నారు. సరే, అయినప్పటికీ అది కొంత మేరకే వాస్తవం. చాలా చోట్ల కూడా ఎమ్మెల్యేలు కానీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యంగా రైతులే బాగా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అంటే గతంతో మీరు పోలిస్తే అసలు గతంలో చెరువులో ప్రజాప్రతినిధి కానీ ప్రజల భాగస్వామ్యం ఉండేదే కాదు, జీరో. అది కేవలం ఒక కాంట్రాక్టరు, పార్టీ కార్యకర్త, ఒక ఇంజనీర్ పనిగా ఉండేది. కానీ నేడు ఇది ఒక ప్రజా ఉద్యమంగా, ప్రజా కార్యక్రమంగా మిషన్ కాకతీయను మలవడం జరిగింది.